వైవి సుబ్బారెడ్డి కామెంట్స్. మరో 36 గంటలు వేచి చూడాలి. ప్రజలు ఎవరికి ఓటు వేశారో తేలుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా మనకు సంబంధం లేదు. ప్రజలకు ఏ ప్రభుత్వం కావాలో ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్సీపీని ఆదరిస్తారని మాకు నమ్మకం ఉంది. పోలింగ్ తర్వాత ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు కూటమి పార్టీలు. వైసీపీ కార్యకర్తలు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని వైసీపీ అభ్యర్థులు గెలిచినంత వరకు కూడా ఉండాలని సూచించారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాల మీద తెలిపాయి. కేవలం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి పెద్ద రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే వాటిపై ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదు. చిన్న చిన్న ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఎలా ఇచ్చారో ప్రజలకు తెలుసు. ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లే. అనదర్ 36 అవర్స్ మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారంలో వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తాం. సార్, సర్వీస్ ని బేస్ చేసుకుని కూటమి నేతలు చెప్తున్నారు తుఫానుకు మించి సునామీ విజయం మాదే అంటున్నారు. ఏ తుఫాను, ఏ సునామీ లేదమ్మా. ప్రజలు చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించాం. పోలింగ్ తర్వాతే ఇక్కడ తుఫాన్లు, సునామీలు తెచ్చే కార్యక్రమం కూటమి వాళ్ళు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇంకా రేపు పోలింగ్ ప్రక్రియ కూడా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఒకటే, కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం డిక్లేర్ చేసేంత వరకు కూడా పోలింగ్ కౌంటింగ్ ఎవ్వరు రావద్దు. గెలుపు ఎవరితోనేది ప్రజలు నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనాలి. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి, దేవుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన ఎగ్జిట్ పోల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది మీరు ఒకసారి గమనించారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికలు. ఒక్క 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయంటే సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ తప్పిస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఆ 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ పోల్స్ జరిగినాయి. కాబట్టి అసెంబ్లీ పోల్స్ మీద ప్రత్యేకంగా ఎగ్జిట్ పోల్స్ నిన్న రిలీజ్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా కండక్ట్ చేయలేదు. ఎక్సెప్ట్ మన లోకల్ ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన లోకల్గా ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన ఇట్లాంటి రిజల్ట్ ఇచ్చారో మీరు చూశారు. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేస్తారు.